ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఎల్ఐసి అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం, అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి కూడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక సెకండ్ కూడా మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ అయిపోయినాయి, అలాగే ఇంకా రిజల్ట్ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది మన వాళ్ళు అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ సినారియో చూస్తే ఆర్ఆర్బీ పిఓ కానీ ఆర్ఆర్బీ క్లర్క్ కానీ ఎగ్జామ్ జరిగితే ఇంతవరకు అయితే రిజల్ట్ అయితే రాలేదు. ఇంకా ఎగ్జామ్ ఉండదనంగా ఒక 10 or 15 డేస్ ముందరే వచ్చే సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ అయితే కనబడుతున్నాయి. ముందుగా వచ్చే సిచ్యువేషన్స్ అయితే వాటి విషయం అయితే అస్సలు కనపడడం లేదు. అలాగే ఐబీపీఎస్ క్లర్క్ కూడా మనకు వచ్చేసి మెయిన్స్ వచ్చి జరిగేది October 13వ తేదీ మనకు ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. October 13 ఉందంటే మనం September 25 పైన మనమైతే రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. September 25 పైన. అవునా కదా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎల్ఐసి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అసిస్టెంట్ మీరు అందరూ చాలా మంది అయితే అప్లై చేస్తారు. వాళ్ళందరికీ అయితే ఆల్ టికెట్స్ వచ్చి ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అలాగే మీ ఎగ్జామ్ ఎప్పుడు ఏమనేది వీలైతే మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ గా అప్లై చేస్తారో వాళ్ళందరికీ మన ఆల్ మనకి రికార్డ్ ఛానల్ తరఫున అయితే ఆల్ ద బెస్ట్. ఇకపోతే ఎల్ఐసి అసిస్టెంట్ నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ చాలా మంది అయితే రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కూడా ఉపయోగించుకొని ఆర్టీఐ అనే దాని గురించి ఉపయోగించుకొని ఎప్పుడు నోటిఫికేషన్ అనే దాని గురించి అయితే ప్రయత్నం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళకి నిరాశ అయితే ఎదురైంది. నో ఇన్ఫర్మేషన్ అనే రిప్లై అయితేనే రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఆల్ టికెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ప్రజెంట్ ఎల్ఐసి అసిస్టెంట్ నోటిఫికేషన్ ఎప్పుడన్నది ఇయర్లో ఉంటుందా లేదనేది కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. దాని గురించి ఏం మాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియో అయితే ఉంటుంది. ఓకేనా? ఇక ఆ తర్వాత ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి 11,558 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అలాగే షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. మెయిన్ నోటిఫికేషన్ నుంచి September 14వ తేదీ తర్వాత అయితే 14వ తేదీన అయితే మనకు వెబ్సైట్లో చూడడానికి అయితే వీలు ఉంటుంది. బ్యాంక్ అప్లై చేసే ప్రతి ఒక్కరు మీకు వీలుంటే కంపల్సరీ దానికి కూడా అప్లై చేయండి. ఎందుకంటే సిమిలర్ సిలబస్ అయితే ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి, కానీ మాక్సిమం ఇక్కడ చదివిన సిలబస్ అనేది మీకు మాక్సిమం అక్కడైతే యూజ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఐబీపీఎస్ క్లర్క్ గురించి రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనుకున్నారు మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీ అందరికైతే వస్తాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.